ఆయన సీనియర్ పొలిటికల్ లీడర్, జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలోనూ ఓ వెలుగు వెలిగిన నాయకుడు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, అధికారం కోల్పోయాక ఎమ్మెల్సీగా సేవలందించిన ఘనత ఆయనది. పార్టీలో మైనార్టీలకు పెద్ద దిక్కు కూడా. మళ్లీ హస్తం పార్టీ అధికారంలోకి వచ్చినా చట్టసభల్లో అడుగు పెట్టాలన్న తన ఆశ అడియాస అవుతుంది. ఇంతకీ ఎవరా నాయకుడు? లెట్స్ వాచ్ స్పెషల్ ఫోకస్. విద్యార్థి దశలోనే రాజకీయ అరంగేట్రం. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. ఏఐసీసీ నాయకులతో సన్నిహిత సంబంధాలు. తెలంగాణ మైనార్టీ నాయకుల్లో ఇట్టే గుర్తొచ్చే పేరు షబ్బీర్ అలీ. అవును, షబ్బీర్ అలీ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఓనమాలు దిద్దారు. కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక పదవులు చేపట్టారు. పీసీసీ అధ్యక్షులుగా, సీఎం ఎంపిక సమయంలోనూ రేవంత్ రెడ్డికి షబ్బీర్ అలీ మద్దతుగా నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేయడంతో షబ్బీర్ అలీ ఆ సీటును త్యాగం చేశారు. నిజామాబాద్ అర్బన్లో పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమిని చవిచూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాచారెడ్డి ఎంపీపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ 1989లో కామారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు షబ్బీర్ అలీ. వెనువెంటనే అతి చిన్న వయసులో మంత్రి పదవిని దక్కించుకున్నారు. 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవాలో ఆయన ఓటమిని చవిచూశారు. 2004లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్ క్యాబినెట్లో బెర్తు దక్కించుకున్నారు. 5 ఏళ్ల పాటు వైఎస్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. హైదరాబాద్, కడప జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రిగా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఓడినా ఎమ్మెల్సీ అవకాశం దక్కించుకున్నారు. కొంతకాలం మండలిలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించారు. 2014, 2018 ఎన్నికల్లోనూ షబ్బీర్ అలీకి ఓటమి తప్పలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కోసం ఆయన సొంత ఇలాకా కామారెడ్డి సెగ్మెంట్ను త్యాగం చేయాల్సి వచ్చింది. నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. అయినా తమ పార్టీ అధికారం చేజిక్కించుకుందన్న ఆనందం ముందు తన ఓటమిని లైట్గా తీసుకున్నారు. మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి ఖాయమని కలలు కన్నారు. తమ నాయకుడికి మంత్రి పదవి వరిస్తోందని షబ్బీర్ అలీ అనుచరులు కూడా ఆశించారు. క్యాబినెట్ బెర్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న షబ్బీర్ అలీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలకు ప్రభుత్వ సలహాదారు పదవితో సరిపెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. అయినా తాను సీనియర్ని కావడంతో ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని షబ్బీర్ అలీ లెక్కలు వేసుకున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైతే మైనార్టీ నేతగా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి నియోజకవర్గాల కాంగ్రెస్ శ్రేణులు కూడా భావించాయి. తీరా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో షబ్బీర్ అలీ పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర నిరాశకు గురయ్యారని సమాచారం. దీనికి తోడు ఇప్పట్లో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యేవి కూడా లేకపోవడంతో షబ్బీర్ అలీకి అవకాశాలు దొరక్కపోవచ్చని అంటున్నారు. షబ్బీర్ అలీకి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు గొంతు విప్పుతున్నారు. కామారెడ్డి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి తమ నాయకుడికి ఎమ్మెల్సీ, మంత్రి పదవి విషయంలో పార్టీ నాయకత్వం ఆలోచించాలని కోరుతున్నారు. అలాగే కామారెడ్డి జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ మోహన్ రెడ్డి కూడా షబ్బీర్ అలీకి పార్టీ న్యాయం చేయాలంటున్నారు. మైనార్టీ వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. తమ నాయకుడికి పార్టీ న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మైనార్టీ నాయకుడు కూడా లేనందున షబ్బీర్ అలీకి ఆ అవకాశం ఇవ్వాలంటున్నారు. అధిష్టానం స్పందించి షబ్బీర్ను చట్టసభల్లోకి పంపించి మంత్రిగా ఛాన్స్ ఇస్తుందా? ప్రభుత్వ సలహాదారు పదవితోనే సరిపెడుతుందా? కాంగ్రెస్ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.